ఇక తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునర్నిర్మాణంపై నిర్ణయం తీసుకోనున్నారు. మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1 పనులు పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే గోదావరి బనకచెర్ల వివాదంతో పాటు కృష్ణా గోదావరి జలాల అంశాలపై కేబినెట్లో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో చెప్తారు. రాజేష్. గుడ్ ఈవినింగ్ స్వామి. సరిగ్గా 4 గంటల 5 నిమిషాలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశము ప్రారంభమైంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశానికి మంత్రులందరూ ఉన్నతాధికారులతో పాటు కూడా పాల్గొన్నారు. ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్ట సవరణకు ఆమోదం తెలియబెట్టిన అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ఇక సాగునీటి ప్రాజెక్టుల పురోగతితో పాటు కేబినెట్లో పాలమూరు రంగారెడ్డి, అదేవిధంగా సీతారామ, దేవాదుల రీఎస్టిమేషన్ పై కూడా చర్చ జరిగింది. దీంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టుల బ్యారేజీల పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం పరిస్థితి, స్థితిగతులు, గతంలో నెలకొన్నటువంటి ఇబ్బందుల వల్ల తలెత్తినటువంటి అంశాలు, దాంతోపాటుగా భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా గోదావరి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి నీటి వివాదాల అంశంపై కూడా ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేవనెత్తినట్లు కూడా తెలుస్తుంది. ఇక మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1 కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో కూడా టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా పెండింగ్లో ఉంటే ప్రత్యేకంగా అధికారులు వెరిఫై చేసి త్వరితగతిన మరోసారి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా గోదావరి బనకచెర్ల వివాదంతో పాటు కృష్ణా గోదావరి జలాల అంశంపై నెలకొన్నటువంటి సందిగ్ధము, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణతో పాటుగా ఇటు మహారాష్ట్ర నుంచి రావాల్సినటువంటి ఇతరత్ర అనుమతులకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అంశానికి సంబంధించినటువంటి వాటిపై కూడా ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. వీటితో పాటుగా ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతు బంధు జమకు సంబంధించినటువంటి అమౌంట్ యాడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఇతర రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. అనుకున్న స్థాయిలో వరి సాగు ఈ సంవత్సరము కాలేకపోయింది. ఎలినో ప్రభావం కావచ్చు, వర్షం సమయానికి లేకపోవడం వల్ల రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు పోవచ్చు. దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో విఫలమైందంటూ ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి ఆరోపణలకు చెక్ పెట్టేందుకు కూడా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన టెక్నికల్గా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటుగా మిగతా అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుని రైతాంగానికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి నిర్ణయం పైన కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే అన్అఫిషియల్గా ఎకరానికి 8,000 చొప్పున ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో అది సాధ్యాసాధ్యాలపై కూడా పునఃపరిశీలించి మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారా లేదనేటువంటిది మంత్రివర్గ సమావేశం తర్వాత అఫీషియల్గా దానిపైన ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎకరానికి 8,000 చొప్పున రాష్ట్ర రైతాంగానికి ఏ ప్రాతిపదికన ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైనప్పటికీ కొన్ని జిల్లాల్లో అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని క్యాబినెట్లో నిర్ణయించిన అంశాల పట్ల కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి టెక్నికల్ అంశాల ఆధారంగా రిపోర్ట్ ఇస్తే వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేసినట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్గా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి నీటి వివాదాల పరిష్కారం, వ్యవసాయ అభివృద్ధి, ఆన్గోయింగ్ స్కీమ్స్తో పాటుగా బనకచెర్ల ఇతరత్ర అంశాలకు సంబంధించిన వాటిపై ప్రస్తుతానికైతే మంత్రివర్గ సమావేశంలో చర్చ కొనసాగుతుంది. ఇంకొక గంటన్నర పాటు మంత్రివర్గ సమావేశం కొనసాగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.